అందరికీ జై భీములు, నమస్కారములు. భీమసేన వార్ ప్రతి సంవత్సరం కూడా గత 4 సంవత్సరాల నుంచి అంబేద్కర్ జయంతిని వినూత్నంగా జరపాలని చెప్పేసి ఈ అక్షరాభ్యాస కార్యక్రమం చేస్తున్నారు. మరి అంబేద్కర్ గారు బాల్యంలో ఆయన ఎంతో వివక్షను ఎదుర్కొన్నారు. చదువుకోవడం కోసం తరగతి గదిలో బయట కూర్చొని దాహం కూడా అంతకుండా ఆయన మరి చదువు కోసం ఎంతో తాపత్రయపడ్డారు. ఆయన ఎదుర్కొన్న వివక్షలు ఇంకెవరు ఎదుర్కోకూడదని చెప్పేసి ప్రతి పౌరుడికి సమన్వయం చేయాలనే ఉద్దేశంతో ఆయన జీవితాన్ని చదువు ద్వారా ఉన్నతంగా మరి కేంబ్రిడ్జ్, హార్వర్డ్ యూనివర్సిటీల్లో చదువుకొని తిరిగి భారతదేశానికి వచ్చి ఈ వివక్షను రూపుమాపడం కోసం, పౌరులందరికీ సమన్వయం, స్వేచ్ఛ, సమానత కల్పించడం కోసం ఆయన ఒక స్వాతంత్ర పోరాటాన్ని చేశారు. ఆ కృషి ఫలితంగానే ఆయన భారత రాజ్యాంగాన్ని నిర్మించి మనందరికీ ఇచ్చారు. ఆ ఫలితాల్లో ఈరోజు మనం ఇంత స్వేచ్ఛగా, ఇంత చక్కగా మనం ఈ యొక్క సమాజంలో మన హక్కుల కోసం మనం పాటుపడుతున్నాము. అందులో భాగంగా మన ఆ బాధ్యతల్లో భాగంగా పేబ్యాక్ టు సొసైటీలో భాగంగా మనం అనేక కార్యక్రమాలు చేస్తున్నాము. మా పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా మరి కాళిదాస్ గారు, మా డిఎస్పీ గారు ఈ పోలీస్ సిబ్బంది ఎవరైతే బడుగు 15 వర్గాలు ఉన్నారో ఎస్సీ ఎస్టీ ఈ యొక్క వెల్ఫేర్ అసోసియేషన్ స్టార్ట్ చేసి పోలీసు కుటుంబాల పిల్లలకు మేము కోచింగ్ సెంటర్ పెట్టి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కూడా ట్రైనింగ్ ఇచ్చాము. ఇందులో మరి జేబీ కల్చర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రకాష్ గారు అయితేనేమి మాకు బ్యాక్ బోన్గా ఉండి అవన్నీ నడిపించారు. మరి ఎస్బీఐలో మరి సుదీర్ఘకాలం పనిచేసి రిటైర్డ్ అయినటువంటి మరి కళాకారులు మరి గోపద్రావు సార్ కూడా స్టూడెంట్స్ని అడాప్ట్ చేసుకొని ట్రైనింగ్ ఇవ్వడంలో ఎంతో సపోర్ట్ చేశారు. ఈ విధంగా మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ సమాజం అయితే విద్య ద్వారా అభివృద్ధి చెందుతుందో అని చెప్పేసి ఆయన భావించి అది మనకి ప్రేరణగా ఇచ్చారో దాన్ని మేము తీసుకొని ముందుకు వెళ్ళాము. ఈరోజు మరి మన పిల్లలకి అక్షరాభ్యాసం చేయాలని మరి రాజేంద్ర ప్రసాద్ డాక్టర్ గారు, చిన్నారాయణ గారు, భీమసేన వారి సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమం చేయడం పేరుపైన వారందరికీ అభినందనలు. ఇక ఈరోజు పలకలతో చేస్తున్న వీళ్ళు ట్యాబ్స్ పట్టుకోవాలని మన ట్యాబ్స్ అందించాలి, పలకల నుంచి ట్యాబ్స్కి వెళ్ళాలి. అదేవిధంగా అందరూ కూడా భారతదేశంలో సివిల్ సర్వీసెస్ ఇలాంటి ఎగ్జామినేషన్స్ పిల్లలందరూ కూడా వెళ్ళాలని, అదేవిధంగా విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించే విధంగా ప్రోత్సహించాలని, ఐఐఎం లాంటి ఉన్నత విద్యలో వారు చదవాలని, మంచి ఎంటర్ప్రెన్యూర్స్గా రావాలని, అంబేద్కర్ గారి కన్నా సరళం ఏదైతే సాధికారత అది విద్యతోనే సాధ్యమవుతుంది. మరి ఆ యొక్క బాల్యంలో ఇదంతా వారు చేస్తున్నది అందరికీ కూడా ప్రేరణ అని చెప్పేసి నేను భావిస్తూ అభినందిస్తూ నన్ను ఈ కార్యక్రమం పెరగడం, నన్ను ఇందులో భాగస్వామ్యం చేయడం కూడా నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతూ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. జై భీమ్. ఇచ్చేసినటువంటి అంబేద్కర్ రైట్స్కు నా యొక్క సాంఘిక జై భీమ్లు. అంబేద్కర్ గారు బౌద్ధ మతాన్ని ఎందుకు స్వీకరించారంటే బౌద్ధ మతంలోనే తర్కశాస్త్రం ఉంది. తర్కశాస్త్రం అంటే ఇప్పటికీ మనం అంటుంటాం చాలా తర్కబోతురా అంటారు, అంటే క్వశ్చన్ ప్రశ్నించే వాడిని తర్కబోతు అంటారు. తర్కశాస్త్రం అనేది బౌద్ధ మతంలో వన్ ఆఫ్ ది పార్ట్. ఏమిటి, ఎందుకు, ఎలా అనే ఆలోచన దృక్పథం అనేది బౌద్ధ మతంలోనే కనిపిస్తుంది. అది ఒక్క విజ్ఞానం వల్లనే కలుగుతుంది. సో కాబట్టి అంబేద్కర్ గారు కూడా చదివించి అన్న దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేశారు. మన విజ్ఞానం ఉంటే మన దగ్గరికి అందరూ వస్తారు. సో కాబట్టి ఎక్కడో వెనకబడి ఉన్నతను కూడా మనం గెలిపించుకొని రాజ్యాంగ పరిషత్ ఎన్నిక కాబడినట్టుగా చేస్తూ మహామహులైనటువంటి ఆ లీడర్స్ అందరూ కూడా ఆయన ముందు సాగలు పడి భారత రాజ్యాంగాన్ని రాయండి బాబు అని చెప్పారంటే కేవలం అతని యొక్క విజ్ఞానం యొక్క ప్రతిభ మాత్రమే. సో అందుకనే విజ్ఞానానికి ప్రథమ పీట వేశాడు ఆయన. అందుకే ఆయన యొక్క పుట్టినరోజుని యుఎన్ఓ కూడాను ఈరోజు విజ్ఞాన దినోత్సవం కింద తెలుసుకుంటుంది. మరి దేశ విదేశాల్లో అత్యధికమైన విగ్రహాలు కూడా కలిగి ఉన్నటువంటి ఏకైక వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అనేది అందరికీ తెలుసు. మరి ఆయన పందాలో నడుస్తూ అందరినీ విద్యావంతులుగా తయారు చేయడానికి భీమసేన వారు ప్రయత్నిస్తున్నారు. వీరందరూ కూడా అభినందనీయులు. సో విద్యార్థులు కూడా భవిష్యత్తులో చదువుకొని ఈనాటి కార్యక్రమాన్ని గుర్తు తెచ్చుకొని భవిష్యత్తులో ఎవరో ఒకరు అవుతారు. ఎందుకంటే అంబేద్కర్ ఎన్నో కొన్ని కోట్ల మందిలో అంబేద్కర్ ఒకరే నిలబడ్డారు. అలాగే ఈ విద్యార్థులు కూడా ఎవరో ఒకరు దేశానికి పనికొచ్చేది తయారు చేస్తే ఈ యొక్క భీమసేన వారి యొక్క ఉద్దేశం కూడా సఫలీకృతం అవుతుందని చెప్పి అందరినీ కోరుకుంటూ ధన్యవాదాలు.
దండి సంజయ్ రాణి గారి యొక్క కుమారుడు సమైక్యని అక్షరాభ్యాస కార్యక్రమానికి ఇక్కడికి ఆహ్వానిస్తున్నారు. పేరెంట్స్ దండి చైతన్య దండి సంధ్యారాణి యొక్క కుమారుడు సమ్యక్ని లోదరబాబు గారు అక్షరాభ్యాసం చేస్తున్నారు. జై భీమ్, 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 జై భీమ్. సమ్యక్ గాడ్ బ్లెస్ యూ. అంబేద్కర్ ఆలోచన అనే అక్షరాలను రాశారు. గాడ్ బ్లెస్ యూ నాన్న. పేరెంట్స్ కూడా Okay, next. థ్యాంక్ యూ. స్వేచ్ఛ అంబేద్కర్ ఆశయం. ఓకే, థ్యాంక్ యూ సార్. Okay, next. థ్యాంక్ యూ సార్. ఈ కార్యక్రమం అదేవిధంగా భీమసేన్ వారు గారికి మరి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ సందర్భంగా మరి అంబేద్కర్ గారిని జయంతి సందర్భంగా ఒక పాట పాడాలని చెప్పి ఆశిస్తా ఉన్నాను. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగులో తను వెలుగే రాకుంటే, ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగులో తను వెలుగై రాకుంటే, తరాలు మనస్థితి గతులు మారక తల్లడిల్లు సకల జనం బ్రతుకు అగ్రకుల విషకౌగిట పడి నలిగిపోవు కదా నేటి దినం. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే, అడుగు అడుగు తను అనుభవించిన బాధను తలచి, భావితరాల భవిష్యత్తు అంతా ముందే తెలిసి, అడుగు అడుగు తను అనుభవించిన బాధను తలచి, భావితరాల భవిష్యత్తు అంతా ముందే తెలిసి, తన నెప్పటి చుక్కల లక్షల అక్షరాలుగా మార్చాడు భారత జన నుదిటి రాతను అంబేద్కర్ మార్చాడు. ఏమైపోయే వాళ్ళము అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే, రాజ్యాంగం అణువు అణువులో జీవము నింపి, నేల మీద ప్రతి జీవజాతికి మనుగడ చూపి, రాజ్యాంగం అణువు అణువులో జీవం నింపి, నేల మీద ప్రతి జీవజాతికి మనుగడ చూపి,
ప్రపంచమే తొంగి చూసేల ప్రతి దీపంలో పరిచాడు. విశ్వంలో ఉన్న జ్ఞానులకు గురువులాగా నిలిచాడు. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి నిండునో తను వెలుగై రాకుంటే, తరాలు మన స్థితి గతులు మారక తల్లడిల్లు సకల జనం బ్రతుకు అగ్రకుల విషకౌగిట పడి నలిగిపోవు కథ నేటి దినం. ఏమైపోయే వాళ్ళము ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే. జై భీమ్, జై భీమ్. చివరిగా డాక్టర్ రమేష్ గారు మాట్లాడుకోవచ్చు. సభ్యులందరికీ జై భీమ్. నా పేరు డాక్టర్ బి రమేష్ బాబు, నేను న్యూరో సైకియాట్రిస్ట్. మన విశాఖపట్నం నుంచి జై భీమ్ అభ్యుదయ భావాల్ని రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో తీసుకెళ్ళడానికి మా వంతు కృషి చేయడానికి మేము చేస్తున్న వర్క్స్ అన్నిటికీ కూడా సహాయంగా సహకారంగా ఉంటున్న మీ అందరికీ కూడా మరొక్కసారి జై భీమ్. నేను బయాలజికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తాను సార్. మనం చిన్నప్పటి నుంచి బయాలజీలో చదువుకున్నాం. ప్రతి కణం కూడా డివైడ్ అవడానికి సెల్ సైకిల్ ని ఫాలో అవుతుంది. ఒక కణం రెండు కింద విభజించబడి మరిన్ని కణాల కింద విభజింపబడి అది అభివృద్ధిని సాధిస్తుంది. మనం చిన్నప్పుడు బయాలజీలో చదువుకున్నాం. ఈ సెల్ కి 4 స్టేజ్లు ఉంటాయి. ఒకటి ప్రోఫేజ్, ఎనాఫేజ్, మెటాఫేజ్, టీలోఫేజ్. ఈ రోజు మనం అంబేద్కర్ జయంతి అంటే హాలిడే అనుకుంటున్నాం. హాలిడే కాదు. ఇవన్నీ కాకుండా సెల్ సైకిల్లో ఎస్ ఫేజ్ అని ఒక ఫేజ్ ఉంటుంది. ఎస్ ఫేజ్ అంటే సింథసిస్ ఫేజ్. ఇది మిగిలిన సెల్ సైకిల్ మొత్తం ముందుకెళ్ళడానికి ప్రిపేర్ అయ్యే ఫేజ్. ఇప్పుడు దీన్ని సెల్ సైకిల్ ని మనం అంబేద్కర్ థాట్ తో అన్వయిస్తే ప్రోఫేజ్ అంటే అంబేద్కర్ యొక్క భావజాలాన్ని మొత్తాన్ని ప్రిపేర్ చేయండి. ఏ ఫేజ్ అంటే అంబేద్కరేట్ అవ్వండి. ఎం ఫేజ్ మూవ్మెంట్ చేయండి. టీ ఫేజ్ టీచ్ చేయండి అండ్ టేక్ ద లీడ్. ఇవన్నీ చేయడానికి మీకు కావాల్సిన ఫేజ్ ఎస్ ఫేజ్. అంటే ఇది రెస్టింగ్ ఫేజ్ కాదు, ఇది సింథసిస్ ఫేజ్. అదే అంబేద్కర్ జయంతి. ఈ రోజంతా అంబేద్కర్ భావజాలాన్ని కలిగి ఉండండి. అంబేద్కర్ యొక్క భావజాలాన్ని ప్రపంచ నాయకుడిగా ఆయన అన్ని దేశాల్లో కొనియాడబడుతున్న ఈ సందర్భంలో ఆయన పీల్చిన గాలిని పీలుస్తున్నాం, ఆయన నడిచిన నేల మీద నడుస్తున్నాం. మనం భారతీయులుగా, అంబేద్కర్ కూడా భారతీయుడిగా ఉన్న మనం గర్విస్తూ ఈ అంబేద్కర్ భావజాలాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాల్సిందిగా మీ అందరికీ మనవి చేస్తూ జై భీమ్ కల్చర్ అండ్ వెల్ఫేర్ సొసైటీ తరపున మీకు మరొకసారి జై భీమ్. కార్యక్రమంలో చివరిగా రూపేకస్ గారు మాట్లాడుకుంటారు. 1 minute. తర్వాత చిన్నర గారు ఓట్ ఆఫ్ థ్యాంక్స్. అందరూ జై భీమ్. భీమసేన వాళ్ళు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం చాలా అభినందనీయం. ఎందుకంటే అంబేద్కర్ గారు ఒక్కరోజు ఆకలి తెచ్చడం కన్నా ఆకలి తీసుకునే మార్గాన్ని చూపించమన్నారు. అదే చదువు. మరి దాన్ని బేసిక్ గా తీసుకొని విద్యార్థులందరికీ అక్షరాభ్యాసం చేయించిన భీమసేన వారికి మరొకసారి అభినందన తెలుపుకుంటూ జై భీమ్. చిన్నర గారు ఓట్ ఆఫ్ థ్యాంక్స్. మిత్రులారా, ఈరోజు భీమసేన వారు తలపెట్టిన బాలల అక్షరాభ్యాస కార్యక్రమానికి ఇచ్చేసిన మీ అందరికీ ఆహ్వానం. అలాగే ఈ కార్యక్రమానికి అడిగిన వెంటనే విచ్చేసి ఆయన ఈ బాలలకు అక్షరాభ్యాసం చేసిన లోదరబాబు గారికి మా భీమసేన వారి తరపున జై భీములు తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు ఈ కార్యక్రమంలో వచ్చి మాట్లాడిన మిగిలిన వక్తలందరికీ, అలాగే డాక్టర్ అయిన కృష్ణ గారు మంచి పాట పాడారు. ఆయన పాట కూడా ఇప్పుడే తెలిసింది మాకు. ఆయన కూడా మా జై భీములు. అలాగే ఈ భీమసేన వారు ఏ కార్యక్రమం తలపెట్టినా ఒక వినూత్న కార్యక్రమంగా ఎందుకు తీసుకెళ్తున్నామంటే అంబేద్కర్ని జనంలోకి తీసుకెళ్లాలని చెప్పి గ్రామ గ్రామాన భీమసేన వారు పనిచేస్తుంది. అందులో భాగంగానే అంబేద్కర్ పుట్టినరోజున అంబేద్కర్ విగ్రహం దగ్గరే ఈ కార్యక్రమాన్ని చేయడం ద్వారా, పీపుల్లోకి దీన్ని తీసుకెళ్లడం ద్వారా మనం ప్రతి గ్రామానికి కూడా ఇలాంటి కార్యక్రమాలు ఈ రోజున అంటే ఏప్రిల్ 14 రోజు అంబేద్కర్ పుట్టినరోజును జరపాలని మొత్తం విశాఖ యూనిట్ గా మేము పనిచేస్తున్నాం.
ఇది ఒక రోజున ఇదే రోజున ప్రతి ఊర్లో కూడా ఈ కార్యక్రమం ఏదో ఒక బాలంతోనో బాలికతోనో జరగాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని ఇంత జయప్రదం చేయడానికి సహాయ సహకారాలు అందించిన భీమసేన వారు సభ్యులందరికీ అలాగే విచ్చేసిన అంబేద్కర్లందరికీ మా భీమసేన వారి తరఫున ధన్యవాదాలు జయభీములు తెలియజేస్తూ విరమిస్తున్నాం.